పైసలేవి? ఎట్లా పోతాయి పైసలు? ఇదే తీసింది. పెద్దమ్మ, ఈ ఫోటో ఎవరిది? అదా నా పాపది. అవునా, మస్తు క్యూట్గా ఉంది. మరేది కనిపిస్తలేదు? ఎప్పుడు నానమ్మ దగ్గరనే ఉంటుంది, నానమ్మ దగ్గరనే తింటుంది, నానమ్మ దగ్గరనే పడుకుంటుంది. ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి వస్తుంది గంతే. ఏంటి, మీ పాపనే మీ దగ్గరికి ఎప్పుడో ఒకసారి వస్తుందా? విచిత్రంగా ఉంది. ఇటు చిన్నోడు కదా, చిట్టి కూడా నా దగ్గరనే ఉంటే ఇద్దరికి పాలు జరుపుకొని నానమ్మ ఏం చేసిందంటే చిట్టిని కూడా నానమ్మ దగ్గరనే ఉంచుకుంటుంది ఎప్పుడు. అవునా? మరి ఈ ఫోటోలు ఎవరెవరు? ఇటు పక్కకున్నాడు చూసినావా, చిన్నగా మా ఆయన. ఈ పక్కకున్నాడేమో మా బావ. మంచిగా ఉన్నాడు. రజిత, లేదు నానమ్మ, దుకాళ్ళకేయింది. ఎవ్వలే నీకు నానమ్మ? ఇంకోసారి నానమ్మ అంటే చెంప వలగొడతా. అయినా బెడ్ మీద కూర్చున్నావేమే దర్జయంగా? ఎవరు చంపచ్చిందనుకున్నావు? నీ అమ్మనని అయ్యనా? నీకు బెడ్ మీద కూర్చునే అర్హత లేదు. కింద కూర్చోనాడు, దిగో. అత్తమ్మ, చిట్టి డ్రెస్ ఏదే? తానం పోసిన ఇయ్యి తీసుకుపోతా. నానమ్మ ఎందుకు బాధపడుతున్నావు అమ్మ? అవును పిన్ని, నానమ్మ నన్ను చూస్తే చాలు కోపడుతుంది. మీ అమ్మ మీద కోపమే నీ మీద చూపెడుతుంది. మరి మా అమ్మ చేసిన తప్పుకు నన్నెందుకు శిక్షించాలి? నానమ్మ చాలా మంచిది. ఎప్పుడన్నా నీ మీద కోప్పడ్డా తిట్టినా గాని నవ్వుతూ సైలెంట్గా ఉండు. నానమ్మకు నవ్వుకుంటా మాట్లాడినా గాని జోకులు వేసినా గాని మస్తు ఇష్టం. కాబట్టి నువ్వు కూడా అట్లనే నవ్వుకుంటా అట్లనే జోకులే. నిన్ను చాలా ఇష్టపడుతుంది. నాకు కూడా జోకులేసుడంటే మస్తు ఇష్టం. నువ్వు అస్సలు బాధపడకు. నానమ్మతో ఎప్పుడు నవ్వుతూనే ఉండు. నానమ్మని దారిలోకి తెచ్చుకునే బాధ్యత నీదే. సరే పెద్దమ్మ, ఇప్పటి నుంచి చూస్తావు కదా నానమ్మని ఎట్లా దారిలోకి తెచ్చుకుంటాను. చూస్తా కదా, చూడు కదా, చూస్తా కదా, చూడు కదా, చూస్తా కదా. చూడు కదా. రజిత, ఉన్నవానే? చెప్పత్తమ్మ. ఇంకా కుర్చీ పట్టుకురా, గడ కూర్చుంటా. సరే అత్తమ్మ. సాయ పెట్టుకురాపోయి, తల బాగా నత్తుంది. సరే అత్తమ్మ. ఆంటీ తిన్నావా? తిన్నా. ఎప్పుడు వచ్చినవి? ప్రొద్దున్నే వచ్చిన ఆంటీ. అవును, రజిత వచ్చిందా మరి? వచ్చిందమ్మా. గదే, నువ్వు పోంగ చూసుకుంటా పొమ్మని అంటివి కదా. చూసుకుంటూ పోతే రజిత కనిపించింది నాకు తొవ్వల. పిలిచిన రజిత 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 అంటే సప్పుడు చేయలే. వెంటనే నీకు ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎట్లా ఇంటికే పోతుంది కదా అని నేను అటు వెళ్ళిపోయినా. నువ్వు అటు పోయిన తర్వాత సాయంత్రం వరకు వచ్చింది ఇంటికి. ఎక్కడికి ఏందంట మరి? నిన్ను ఎవరు తెమ్మన్నారా చాయ్? పెద్దమ్మ ఏమన్నది నానమ్మ? అగో మళ్ళా నానమ్మ అంటది. నీకేం చెప్పిందే? నానమ్మ అనద్దని చెప్పినా? నానమ్మంటుంది ఏందా ఆంటీ? ఈ పాప ఎవరు? దీని గురించి ఎందుకు తీ ఇప్పుడు? ముందైతే ఛాయ్ తీసుకున్నానమ్మా, చల్లగా అవుతుంది.
ముందైతే ఛాయ్ తీసుకో ఆంటీ, అది చల్లగా అవుతుందంట. దాని చేతుకుంటే నేనెందుకు తాగుతా? నేను అస్సలు తాగా. అట్లనా? మరి నా చేత్తో తీసుకోకుంటే ఈ అక్కకిత్తా, ఈ అక్క చేత్తో తీసుకో. తీసుకోండి ఆంటీ. నువ్వు తాగుతావానే? రజిత, ఎందుకు తీ ఆంటీ? తాగే. వద్దా ఆంటీ, ఇప్పుడే తాగొచ్చిన నేను. సరే. అయ్యో కూసోయే, ఎంతసేపులో పడతావు? రజిత, ఒక స్టూల్ పట్టుకరా. అవును, ఆ పూరి చనిపోయిందని అంటివి కదా, ఎట్లా చనిపోయిందట? తెలిసిందా మరి? అదే విషయం చెప్పడానికి వచ్చిన ఆంటీ. కూసో అక్క. మంచిగున్నవా రజిత? మంచిగున్నా అక్క. మంచిగున్నావా? మంచిగున్నా. రజిత, ఆ పాప ఎవరు? అదే అక్క. దాని కూతురా ఈ పాప? మరి గట్లేం తెచ్చుకున్నావు? అలా అమ్మనేమో యాక్సిడెంట్లో చనిపోయాయి, అలా డాడేమో ఇంకా ఎత్తుకుని పోయిందట. ఇక దీనికి ఆ పిల్లని చూస్తే కలకలా అనిపించి పట్టుకొని వచ్చింది. మంచి పనే చేసింది కదా ఆంటీ. ఎవరైనా అట్నే చేస్తారు. నువ్వు కూడా కట్టినట్టవేందే? ఆ విషయం తీయకు, దాన్ని ఇడిచిపెట్టు గాని ఇక పోరు విషయం చెప్పి ఎట్లయింది? అయ్యో, అదే విషయం చెప్పడానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నా. బాయిల పడ్డారని అంటి కదా, ఆళ్ళకాళ్ళు వాళ్ళే అత్త, మామ, భర్త, ఆడబిడ్డ వీళ్ళందరూ కలిసి చంపి బాయిల వారేసిర్రు. చిన్న పిల్లగాన్ని కూడా చంపేసిర్రు. అసలు ఏ విషయం మాట్లాడతారు మీరు? అయ్యో, నీకు తెలియదు కదా. అయితే ఏం జరిగిందంటే, అయ్యో, నీ మోయిన రోజునే జరిగింది. అయ్యో, గంత పాపం చేసిండ్రా? అలా దినాలు దింపుడు గల్లం గాను, అలా సత్యనాశనం గాను, అల్లని కట్టుకపోను. ఒక చిన్న పిల్లాడాన్ని చూడకుండా చంపిర్రా? వాళ్ళేం బాగుపడతారు తీ. పాపం అనవసరంగా వట్టిగా పోరు జీవితాన్ని నాగం చేసిర్రు. వాళ్ళేమన్నా 100 ఏళ్ళు బతకడానికి వచ్చిర్రా? దాని కాలకడికి వీళ్ళు కూడా పోతారు, దాని పాపం తలిగి. పాపం ఆ ఊరంతా కలకలాడిర్రు ఆ పోరిని చంపినందుకు. మరి ఆ ఊరోళ్ళు ఏమనలేరా గంత జరిగితే? కుక్కను కొట్టినట్టు కొట్టిర్రు, తుక్కు తుక్కు కొట్టి పోలీస్ స్టేషన్కి పంపించేసిర్రు. పోలీస్ స్టేషన్కి ఎందుకు పంపుడే? ఆలాంటోళ్ళని నడి రోడ్డు మీద సూటి చేసి పారేయాలి. కాలం ఎవరిని పెట్టదు అత్తమ్మ. తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కరెక్ట్ చెప్పినావు రాజిత. అయ్యో, ఏమైందే? చిన్నోనికి నూనె రాసులు మర్చిపోయినా, పొద్దున్న నుండి రాయలే. అబ్బా, గదానికే గంత శాఖ అనే, జల్లు మానే, ఏదో కొంపలటకపోయినట్టు గా నూనె గంత శాఖ అయితే రానే. చిన్నపిల్లలకు పొద్దుకు 4 సార్లు అంటాల నూనె, లేకపోతే మాడగొట్టుకుంటుంది. పో అంటుపో. సరే. అయ్యో, నూనె కూడా అయిపోయింది. చిట్టి, పైసలేవి? ఏమైంది పెద్దమ్మా? ఈడ 500 రూపాయలు కనబడతలేవమ్మా. ఏంటి పెద్దమ్మా, పైసలు పోయినాయా? అవునమ్మా, 500 రూపాయలు పోయినాయి. ఒకసారి నానమ్మని అడుగు, నానమ్మకి ఇట్లా తీసింది కావచ్చు మరి. అత్తమ్మా, బెడ్ కింద 500 రూపాయలు పెట్టినా, నువ్వు ఇట్లా తీసినావా? ఏంది 500 వేనేయా? అవునత్తమ్మా, నూనె తెత్తాను చూస్తే 500 కనబడతలేవు. ఎట్లా పోతే 500 రూపాయలు? కొంచెం మంచిగా వెతకనుంటివి ఇల్లంతా. లేదు, నేను బెడ్ కిందనే పెట్టినా. ఎప్పుడన్నా పెడితే బెడ్ కిందనే పెడతా నేను. ఎట్లా పోతాయి పైసలు? ఇదే తీసింది. ఇన్ని రోజులు పోని పైసలు ఇప్పుడు ఎట్లా పోతుంది? అట్లా ఎందుకంటావు అత్తమ్మా, చిట్టి అలాంటిది కాదు. ఓ, నీకు దాని గురించి బాగా తెలుసు. ఇంకా చూడు ఎట్లా చూస్తుందో, నాల ముచ్చితాని లెక్క, తీయనట్టుగా, ఏం తీయనట్టుగా. నేను అలాంటి దాన్ని కాదు నానమ్మ. నాకు చిన్నప్పటి నుంచి పైసలు తీసే అలవాటే లేదు, నేను తీయలేను. అబ్బో, నువ్వు అట్లా ఏడవకే. అట్లా ఏడితే ఎవరు నమ్మేటోళ్ళు లేరు ఇక్కడ. ఎటుగాక పాప అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ పాపని దొంగతనం పెడుతున్నావు అత్తమ్మ. మరి ఎప్పుడన్నా వేనేయానే? ఇది వచ్చి 2-3 రోజులు అయితే లేదు, ఇప్పుడు పైసలు వేనాయి. ఏమన్నా వేనాయా మరి?
నేనంటే ఇష్టం లేకనే ఇన్ని నిందలు పెడుతున్నావు కదా నానమ్మ. నేను ఇట్లా పైసలు ముట్టదాన్ని కాదు, అవసరమైతే నేను వెళ్ళిపోతే నుంచి. కొండంత శోకం నేనున్న లోకం. ఎక్కడికి పోతాను చూస్తున్నావే? దొంగతనం చేసి తప్పించుకుని పోతాను చూస్తున్నావా? పోలీసులను పిలిపించి ఇప్పుడు నిన్ను పట్టిస్తా.